मान्यवर अभी एक फैशन हो गया है, अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। అందరికీ నమస్కారం అండి। మరి అమిత్ షా పార్లమెంట్లో అన్నటువంటి అంబేద్కర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం భారతదేశంలో దుమారం రేపాయి। సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో కానీ వివిధ సంఘాల వారు కానీ ప్రధానంగా కాంగ్రెస్ ప్రతిపక్షం పార్టీ వాళ్ళు కానీ బహిరంగంగా అమిత్ షా అన్నటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ సంఘాల నాయకులు కానీ అందరూ వచ్చి ధర్నాలు కానీ ర్యాలీలు కానీ వారి గొంతులు వినిపిస్తున్నారు। అసలు అమిత్ షా అన్న మాట లేనిది। అమిత్ షా పార్లమెంట్లో ఎప్పుడు మీరు అమిత్ షా ఏమన్నాడంటే పార్లమెంట్లో మీరు ప్రతిసారి అంబేద్కర్ని ఎందుకు పూజిస్తారు, అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఆ భగవంతుని గురించి అయినా మాట్లాడితే లేదంటే ఆ భగవంతునైనా పూజిస్తే స్వర్గానికైనా వెళ్తారని అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడారనమాట। అసలు ఫస్ట్ ఎందుకంటే అసలు ఎందుకు వీళ్ళందరూ ఎందుకు ఇంత ఎత్తున అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ దేవుడి వల్ల ఈ భారతదేశంలో కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలు మారాయో మారలేదో తెలీదు, కానీ అంబేద్కర్ గారి వల్ల, అంబేద్కర్ గారి కృషి వల్ల, అంబేద్కర్ గారి ప్రభావం వల్ల ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళ చీకటి బ్రతుకులు, ఆ అంటరానితనం, ఆ చీకటి బ్రతుకుల నుంచి పూర్తిగా వెలుగులోకి వచ్చాయి। ఇప్పుడు ఆర్థికంగా కానీ ఆర్థికంగా రాజకీయంగా కాస్తైన భారతదేశంలో కొన్ని కోట్ల మంది పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు సమానంగా ఎదుగుతున్నారు అవకాశాలను। కాబట్టి అట్లాంటి మహనీయుల్ని మీరు ఆ పార్లమెంట్లో మీరు ఆ విధంగా అంబేద్కర్ గారి పైన చేసినటువంటి మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి। ఎందుకంటే ఆ భగవంతుడి వల్ల వీరి జీవితాలు మారాయో మారలేదో తెలియదు, కానీ అంబేద్కర్ గారి ప్రభావం వల్ల కొన్ని కోట్ల మంది బ్రతుకులు మారాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటారని కోరుకుంటున్నాను। ఇంకోటి ఈ కాంగ్రెస్ విషయానికి వద్దాం, నేను కొంచెం రాజకీయం గురించి మాట్లాడతాను। కాంగ్రెస్ విషయానికి వచ్చి కాంగ్రెస్ అమిత్ షా అన్న మాటలను వ్యతిరేకిస్తుంది, ఇది రాజకీయం కోసమే అని నేను చెప్తాను అన్నమాట। రాజకీయం కోసం తప్పితే ఈ విమర్శలు ఇవన్నీ, ఎందుకంటే ఒకానొక సమయంలో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేసేటట్టు చేసింది, లేదా హిందూ కోడ్ బిల్లు అమలు చేయకుండా ఆయన రాజీనామా చేసేటట్టు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్। కాబట్టి ఇవన్నీ అలజడులు, లేదంటే అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకొని మనకు వినపడేటట్టు జైభీమ్ అని అంబేద్కర్ గారి ఫోటోకి నమస్కారం పెట్టినంత మాత్రం ఆయన ఆశయాలను ఆయన విధానాలను ముందుకు తీసుకెళ్తున్నట్టు కాదు, అది కేవలం రాజకీయాల కోసం మాత్రమే, అది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి। కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేసేది కేవలం రాజకీయ అధికారాల కోసం తప్పితే వేరే దేనికోసం కాదు। అమిత్ షా అన్న మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసేటట్టు ఉన్నాయి, కాబట్టి వారు ఖచ్చితంగా వారి మాటలు వెనక్కి తీసుకోవాలి అని నా తరపున నేను మాట్లాడుతున్నానండి। అందరికీ ముగిస్తున్నాను, అందరికీ జై భీమ్, నమస్కారం।